నమస్తే అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే కనుక, కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పే విషయం ఏంటంటే కనుక, ట్రయల్ కోర్ట్‌లో అంటే ఇన్ ద సెన్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఏదైనా శిక్ష పడిన తర్వాత, అది కాస్త హైకోర్ట్‌కి వచ్చినప్పుడు క్రిమినల్ కేసులలో ఎప్పుడైనా సరే ఒక బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తుంటాం. అంటే ఫైనల్ హియరింగ్ అయ్యే లోపల ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్కువ కాలం కూడా పట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఈ మధ్యలోనే అంతవరకు జైల్లో ఉండి రేపొద్దున్నే శిక్ష పడకన్నా నేరారోపణ రుజువు కలదని చెప్పి ఏదో ఒక గ్రౌండ్ కింద అతను బయట వచ్చాడనుకోండి. కాబట్టి ఇంతకాలం ఉన్నదంతా అతని లైఫ్ స్పాయిల్ అవుతుంది కదనే ఉద్దేశంతో జనరల్ రూల్ అది. కాబట్టి ఒక బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకునే దానికి రైట్ ఉంది అతనికి, అక్యూజ్డ్కి. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రశ్న ఇక్కడే వచ్చిందంతా. ప్రతి ఒక్కరూ అడిగేది ఏంటంటే కనుక, సార్ 10 ఇయర్స్ కన్విక్షన్ పడింది సో అండ్ సో కేసులో, బెయిల్ వచ్చేస్తుందా, మీ దగ్గరికి వస్తే తెచ్చిచ్చేస్తారా? ఎవ్వరు చెప్తారు సమాధానం. రికార్డు చూడాలి, రికార్డు చూసిన తర్వాత ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్పాలి. అయినప్పటికీ కూడా రికార్డు చూసినప్పటికీ కూడా ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకు గ్యారంటీలు ఇవ్వలేరంటే కనుక, అలా గ్యారంటీ ఇచ్చేసేటట్లయితే కనుక ఎంత ఫీజులైనా చెప్పి ఎంత ఫీజైనా ఖర్చు పెట్టేసి అన్ని నేరాలు చేసేసి మళ్ళీ బెయిల్తో బయటకు వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి కేసు టు కేసు వేరియేషన్ ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు మెంటల్గా ప్రిపేర్ కావాలి. ఏదైనా నిందారోపణ వచ్చి ఆ నిందారోపణే కాకుండా కాస్త నిరూపణ కూడా అయిపోయింది అంటేనే శిక్ష పడేది మీకు. కాబట్టి అలా నిరూపణ అయిన తర్వాత బెయిల్ ఈజీగా వచ్చేస్తాయి హైకోర్టుకు పోతే అనేది ఆ భ్రమలోంచి బయట రావాలి. దాని తర్వాత మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి కౌన్సిల్స్ కాంటాక్ట్ చేసి జెన్యున్గా ఫైల్ చేసుకొని ఇన్ టైంలో ఫైల్ చేసుకొని ట్రై చేసుకొని ముందుకెళ్తే అలా ఏమైనా చెప్పొచ్చు. అంతేగాని అది వేరే వాళ్ళ దగ్గర ఫైల్ ఉందండి, మీ దగ్గరికి తీసుకొస్తే ఇమీడియట్గా వచ్చేస్తుంది అని చెప్పి చాలామంది రిపీటెడ్గా అడుగుతుంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఆ సందర్భాల్లో కూడా రికార్డు చూసి ఎగ్జామిన్ చేసి చెప్పాల్సి వస్తుంది. అప్పటికి ఏమైనా బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి ఉన్నారా, డిస్మిస్ అయిందా, డిస్మిస్ అయినప్పుడైనా రీజన్స్ రాశారా, అప్పుడు రాసిన రీజన్స్కి మళ్ళీ బెయిల్ మనం అప్లికేషన్ వేయాలనుకున్నప్పటికీ ఏమైనా కొత్త రీజన్స్ ఏమైనా కొత్త గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. కాబట్టి క్రిమినల్ కేసులో ఏదో జైల్లో ఉండే వ్యక్తి వేరే వాళ్ళు నా పక్కన ఉండే అతను రిలీజ్ అయిపోయాడు కదా, అతను కూడా 10 ఇయర్స్ కన్విక్షన్ పడింది కదా, నాకు నాకు ఇంకా తొందరగా రిలీజ్ కాలేకపోతున్నాను, మా లాయర్ సర్వీస్ చేయట్లేదు అనేటట్లు లేదు అక్కడ. అలా అనుకునేదానికి లేదు. కాబట్టి కేసు టు కేసు వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే రికార్డు చూసిన తర్వాత ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎవరికైనా సరే సలహా ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఫస్ట్ నేరం జోలికి పోకుండానే బతికేదానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా నేరాలు లేకపోయి మా బోటి లాయర్లు దాకేదానికన్నా ప్రశాంతంగా ఉంటే కనుక బాగుంటుంది అన్నట్లు అడ్వైజ్ చేస్తున్నానండి. అది వేరే విషయం. కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పి ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తెలియజేస్తాను. నమస్తే అండి, నా పేరు వెలగాని నరసింహుడు, నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ని. నమస్తే అండి, ఉంటానండి.